బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని వెంటాడుతున్నాయి ప్రమాదాలు. అవును, నెల రోజుల వ్యవధిలోని 3 సార్లు ప్రమాదానికి గురయ్యారైనా నిన్న రేవంత్ రెడ్డి కాన్వాయ్లో కారు టైరు పేలిపోయింది. ఏ ప్రమాదం జరగకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. మార్చి 17న రేవంత్ రెడ్డి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదమే తప్పింది. ఆ రోజు మార్చి 4న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఒకదానికొకటి ఢీకొంది. అలా 6 కార్లు ఢీకొన్నాయి. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఓపెన్ కావడంతో పెను ప్రమాదం ఓ పెద్ద ముప్పే తప్పిందని చెప్పుకోవాలి. నెలలో 3 ప్రమాదాలు జరగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న కారు టైర్ పేలిపోయిన విజువల్స్కి సంబంధించి ఇలా వరుస ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి అంటూ కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే వరుస ప్రమాదాలకు సంబంధించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ 30 రోజుల వ్యవధిలోనే సీఎం కాన్వాయ్కి 2 సార్లు ప్రమాదాలు జరిగాయి. అనుకోకుండా అది అన్ఎక్స్పెక్టెడ్ గా జర్నీలో ఉన్నప్పుడు నిన్న రేవంత్ రెడ్డి రెండవసారి కొడంగల్ పర్యటనకు వెళ్లారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సేపు టైం స్పెండ్ చేశారు నిన్న. సో వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తున్న సమయంలో కాన్వాయ్ లో ఉన్నటువంటి ఒక కాన్వాయ్ కి ల్యాండ్ క్రూజర్ కి సంబంధించినటువంటి కాన్వాయ్ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. పక్కకు వెళ్ళింది. డివైడర్ పక్కకు వెళ్ళడంతో ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు పోలీసు ఉన్నతాధికారులు. వెంటనే ఆ కారు, అంటే ప్రమాదం ఏం జరగలేదు, హ్యాపీగా వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు ప్రమాదం జరగకపోవడంతో. సో ఆ కాన్వాయ్ లో నుంచి ఆ వెహికల్ ని పక్కకు తీసి దాని టైర్ మార్చి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సహకరించి మళ్ళీ ఆ వాహనాన్ని తిరిగి కొడంగల్ నియోజకవర్గానికి పంపారు. అంటే సాధారణంగా ఇట్లాంటి విషయాలు చాలా తక్కువగా వింటుంటాం. విఐపీలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి ఈ స్థాయిలో ఉన్నటువంటి కాన్వాయ్లు తక్కువ ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. వారికి ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది, రోడ్ క్లియరెన్స్ ఉంటుంది, ముందే పైలట్ వాహనం ఎక్కడ ప్రమాదం జరిగే ఎక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటి టైర్స్ కూడా ముందే టైం కు మారుస్తుంటారు. ఒకేసారి అన్ని కార్లకు ఒకేసారి టైర్లు మారుస్తారు. సో ఇదంతా ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి. కానీ నిన్న జరిగిన ప్రమాదం కూడా పైన కుటుంబ సభ్యులు వీళ్ళు ఆందోళన చెందే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంది. ఇది మొదటి సంఘటన కాదు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా 4వ తారీఖు రోజు వెళ్ళిన సందర్భంలో కూడా అప్పుడు అదే రకమైనటువంటి ప్రమాదం జరిగింది. ఒక వాహనానికి ఇంకొక వాహనం కాన్వాయ్లో ఉన్నటువంటి వరుస వాహనాలు ఢీకొనడం, అక్కడే దాంట్లో ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఎవరికి ప్రమాదం కాలేదు. రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే ఉండరు. రేవంత్ రెడ్డి వెంట చాలా కీలకమైనటువంటి టీం ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇతరత్ర యంత్రాంగం వాళ్ళు చాలా కీలకంగా ప్రయాణిస్తారు. అంటే వాళ్ళంతా రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంగా పనిచేసేటువంటి టీము, ఒక నిష్ణానితులైనటువంటి టీం ఉంటారు. సో వారందరికి కూడా ప్రమాదం తప్పింది ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో. ఆ ప్రమాదం తప్పిన అది 2 సార్లు కాన్వాయ్ ప్రమాదం ఉంటే ఒకసారి సాంకేతికంగా ఏరోప్లేన్ లో వచ్చినటువంటి ఆ ప్రత్యేక విమానం ఢిల్లీ వెళ్తున్నటువంటి సమయంలో సాంకేతిక సమస్య రావడము వెంటనే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే భద్రతాపరమైన లోపాలకు సంబంధించి ప్రశ్న తలెత్తే పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాబట్టి వీటికి సంబంధించి ఏ లోపాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ అంటే భద్రతకు సంబంధించి క్వశ్చన్ మార్క్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇది 4వ నెల, 4 months కూడా కంప్లీట్ కాలేదు ఇంకా పూర్తి స్థాయిలో. సో ఈ 4వ నెల దగ్గరికి 4వ నెల కంప్లీట్ 4వ నెల కావడంతో వరుస పర్యటనలు చేస్తా ఉన్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీ షెడ్యూల్ లో ఉంటున్నారు. రేవంత్ రెడ్డి చాలా అధికారులతో గాని, మంత్రులతో గాని, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో చాలా ముఖ్యమైన సమావేశంలో దాదాపు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఇంట్లో కొద్ది రోజులు మాత్రమే ఉన్నారు తప్ప మిగతా సమయం అంతా కూడా అధికారిక కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల కూడా వచ్చిందని ఇంట్లో ఉంటున్నారు, పెద్దగా ప్రయాణం చేయట్లేదు. కానీ మళ్ళీ నిన్న కొడంగల్ పర్యటన కావచ్చు, గతంలో సిరిసిల్ల కావచ్చు, సాంకేతిక సమస్య కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశం ఉంది ఆయన. సో దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్టుగా సమాచారం ఉంది. ముఖ్యంగా ఆయన అభిమానులు ఎందుకు రేవంత్ రెడ్డి కాన్వాయ్కి పదే
ప్రమాదాలు ఎదురవుతా ఉన్నాయి. కానీ ఎందుకు interesting ఎందుకు ఇదే ఇలాంటి question. symptoms ఎందుకంటే కనిపిస్తా ఉన్నాయి? ఒక్కసారి ప్రమాదం జరిగితేనే మొత్తం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాటిని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రొసీజర్ సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా, దానికి వెనకాల ఎవరైనా నిర్లక్ష్యం ఉందా అని చెప్పి ముఖ్యంగా చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఘటన జరిగి ఇంకా మీరు అన్నట్టుగా 4 నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి నిన్న కారు టైర్ పేలిపోవడం కూడా, అది కూడా కాన్వాయ్లోనే. అంటే దీనికి సంబంధించి ఏమైనా సమీక్ష జరుగుతోందా? క్లోజ్గా మానిటర్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు అధికారులు? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే సీఎం స్థాయి అధికారి రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఇంటెలిజెన్స్ తర్వాత భద్రత సంబంధించినటువంటి పూర్తిగా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మార్చేశారు. కొన్ని పోలీస్ స్టేషన్ లో సిబ్బందినే మార్చేశారు, కొద్ది మందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, సిఐలు, ఏసీపీలు, తర్వాత డిఎస్పీలు, ఎస్ఐ స్థాయి వరకు కూడా ట్రాన్స్ఫర్లు చేసినటువంటి ఘటన మనం చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల పైన ఈ ప్రభుత్వం సమీక్ష చేసుకునే అవకాశం ఉంటుంది, సమీక్షకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భద్రతా పరమైనటువంటి చర్యలు ఇది ఒక్కసారి జరగలేదు, నెలలో 3 సార్లు జరిగింది. ఈ 3 సార్లు జరగడానికి గల కారణాలు ఏంటి? ఖచ్చితంగా భద్రతా వైఫల్యాలపైన వాళ్ళు విశ్లేషణ చేసుకొని ఒక రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మనకు బయటికి చెప్పకపోవచ్చు, సాధారణ ప్రజానీకానికి మీడియాకు వివరించే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇంటర్నల్ గా భద్రతకు సంబంధించి వీళ్ళంతా నివేదిక ఇస్తారు. వీళ్ళు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా ఒక నివేదిక వెళ్తుంది. ఆ టైర్ పేలాల్సినటువంటి అవసరం ఏముంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు పేలింది అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఒక కాన్వాయ్కి సర్టెన్ డిస్టెన్స్ ఉంటుంది, వారికి ముందాక చెప్పుకున్నట్టు ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది, ముందే ఒక పైలట్ వాహనం ఉంటుంది. అసలు ఢీకొనేటువంటి అవకాశం ఉండదు. ఢీకొనిందంటే ఎందుకు ఢీకొందంటే సడన్ గా వాహనానికి ఏదైనా జంతువులు అడ్డు రావడమో, సడన్ గా ఇంకేదైనా జరగడమో జరగాలి తప్ప ఆ స్పీడ్, ఆ గ్యాప్ అంతే స్పీడ్ లో కాన్వాయ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ప్రమాదం జరగడానికి అవకాశం ఉండదు. అక్కడ ఎందుకు జరిగింది, రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్ళేటప్పుడు ఎందుకు వాహనాలు ఢీకున్నాయి, దానిపైన కూడా ఖచ్చితంగా నివేదిక ఉంటుంది ఇంటర్నల్ గా. మనం ఇందాక మనకు మీడియా కానీ తర్వాత ప్రజలకు కానీ అది బయటికి పొక్కకపోవచ్చు, చెప్పకపోవచ్చు కూడా, భద్రతా సీఎం ఉన్నటువంటి భద్రత సంబంధించినటువంటి కొన్ని కారణాలతో, కానీ ఇంటర్నల్ గా నివేదిక ఉంటుంది. తర్వాత విమానానికి సంబంధించినటువంటి విషయంలో సాంకేతిక లోపం, అక్కడ దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి నివేదిక వస్తుంది. వచ్చిన ప్రాబ్లం ఏంటి, ముందే ఎందుకు చెక్ చేసుకోలేదు? సీఎం స్థాయి అధికారులు, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, కీలకమైనటువంటి సీఎంఓ అధికారులు ఢిల్లీ పర్యటన సందర్భంగా వెళ్తున్న నేపథ్యంలో ఎందుకు ఆ సమస్య వచ్చింది అనేటువంటిది. సో దానిపైన కూడా నివేదిక ఉంటుంది. కాకపోతే 3 సార్లు ఒకే నెలలో 30 రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు జరగడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేటువంటిది వాళ్ళు విచారణలో తేలుస్తారు, నివేదిక ఇస్తారు ఇంటర్నల్ గా ప్రభుత్వానికి. కానీ కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి అభిమానులు ఈ ప్రమాదాలకు సంబంధించి కాస్త ఆందోళన చెందుతున్నారు. మరి 4 నెలలే జరిగింది, 4 నెలల్లోనే 3 ప్రమాదాలు జరగడం, అది కూడా ఒకే నెలలో ఇలాంటి ప్రమాదాలు జరగడం వెనుక కాస్త ఆందోళన చెందుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఒక చోట ఉండేటువంటి వ్యక్తి కాదు, 10 సార్లు ఢిల్లీ వెళ్తా ఉన్నారు ఇప్పటికీ. తర్వాత ఆంధ్రప్రదేశ్ వెళ్ళేసి వచ్చారు. తర్వాత రేపు ఫ్యూచర్ లో ఛత్తీస్గఢ్ గానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఆయన పర్యటన చేసేటువంటి అవకాశం ఉంది. చీఫ్ గెస్ట్ గా స్టార్ క్యాంపెయినర్ గా పిలిచారు. సో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంది. రేపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా విస్తృతంగా బస్సు యాత్రను చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు, విస్తృత పర్యటనలు చేయడానికి. సో ఈ నేపథ్యంలో ఒకే నెలలో ఈ 3 ప్రమాదాలు జరగడంతో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అభిమానులు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెంటాడుతున్నాయి ప్రమాదాలు. నెల రోజుల వ్యవధిలోనే 3 సార్లు ప్రమాదానికి గురవడంతో ముఖ్యంగా ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి కాన్వాయ్లో కారు టైరు పేలిపోయింది. ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అధికారులు సైతం. మార్చి 17 రేవంత్ రెడ్డి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మార్చి 4న రాజన్న